రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఒకవైపు ప్రపంచం యుక్రెయిన్ యుద్ధము, తైవాన్ సంక్షోభము, పశ్చిమాసియా సంక్షోభము వీటితో కొట్టుమిట్టాడుతోంది. భారతదేశం కూడా ఏకకాలంలో అటు అమెరికా ఆంక్షలను తట్టుకుంటూ ఇటు యూరోపియన్ యూనియన్ దేశాలతో వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు చేస్తూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాల మధ్య బ్యాలెన్స్ చేస్తూ తన దౌత్య క్రీడను చాలా అద్భుతంగా ఆడుతూ ప్రపంచ జియోపొలిటికల్ చదరంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేస్తున్న సమయంలో చడీచప్పుడు కాకుండా, పెద్దగా హంగులు ఆర్భాటం లేకుండా ఇంకొక పని చేసేసింది. అది స్పెయిన్ తోటి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. స్పెయిన్ యూరోప్లో ఉన్నటువంటి అత్యంత బలిష్టమైనటువంటి నేవల్ ఫోర్స్లో ఒకటి. అంత బలమైనటువంటి నౌకాదళం ఉన్నటువంటి స్పెయిన్ భారతదేశంతో ఇండో పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్ అనేటటువంటి ఒక కార్యక్రమంలో భాగస్వామి అయింది. ఇది నిజంగా భారతదేశము విషయానికి వచ్చినట్టయితే ఒక యూరోపియన్ నౌకాదళ శక్తి భారతదేశాన్ని కేవలము ఒక అంతర్జాతీయ నేవల్ ప్లేయర్ మాత్రమే కాదు, అంతర్జాతీయంగా సముద్ర జలాలకు సంబంధించినటువంటి నియమ నిబంధనల్ని అంతర్జాతీయంగా అంగీకృతమైనటువంటి ఒప్పందాల పరిధిలో ఉంటూ కొత్త రూల్స్ని ఫ్రేమ్ చేస్తున్నటువంటి, రూల్స్ని షేప్ చేస్తున్నటువంటి దేశంగా ఇండియాని స్పెయిన్ గుర్తించినట్లయింది. రెండవది, స్పెయిన్ భారతదేశాన్ని ఒక సహజమైనటువంటి సాగర జలాల నాయకుడిగా గుర్తించటమే కాకుండా భారత్ నాయకత్వం పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేయటం కూడా జరిగింది. కాబట్టి ఈ ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒప్పందం. స్పెయిన్, భారత్ కలిసి ఇప్పుడు సాగర జలాలకు సంబంధించి కానీ, సముద్ర భద్రతకు సంబంధించి కానీ, ఇరు దేశాల వాణిజ్య సైనిక ప్రయోజనాల విషయంలో కానీ కలిసి పనిచేస్తాయి. నరేంద్ర మోదీ ఈ పనిని ఏమాత్రము హడావిడి లేకుండా పూర్తి చేశారు. నిజానికి ఈ మొత్తము ప్రయత్నము నిజానికి స్పెయిన్ భారతదేశం యొక్క నాయకత్వాన్ని, సాగర జలాల విషయంలో నాయకత్వాన్ని, హిందూ మహాసముద్రంలో భారత్ యొక్క ప్రైమరీ పొజిషన్ని, ముఖ్యంగా నాయకత్వ స్థానాన్ని ఎప్పుడు గుర్తించిందంటే 2024 మార్చిలో స్పెయిన్కి చెందినటువంటి ఎంవి రూయన్ అనేటటువంటి ఒక వాణిజ్య పడవను సొమాలి పైరేట్స్ హైజాక్ చేశారు. వాళ్ళు పైరేట్స్ దాన్ని హైజాక్ చేసిన తరువాత భారతదేశపు నౌకాదళము అందరికన్నా ముందు రెస్పాండ్ అయింది. రెస్పాండ్ అవటమే కాకుండా 40 గంటల పాటు ఆపరేషన్ని నిర్వహించి 30 మంది పైరేట్స్ని, సముద్రపు దొంగల్ని, సొమాలి దొంగల్ని హతమార్చి ఆ పడవని మళ్ళీ రక్షించింది. అప్పటి నుంచి స్పెయిన్ భారతదేశాన్ని ఒక నౌకాదళ శక్తిగా, ఒక నావిక శక్తిగా, ఒక మ్యారిటైమ్ పవర్గా గుర్తిస్తోంది. ఈ ఒప్పందము కేవలం ఒక మిలిటరీ ఒప్పందమో లేకపోతే ఒక జియోపొలిటికల్ క్లబ్ లాంటిదో కాదు. ఇది వాస్తవానికి 7 స్తంభాల పైన ఆధారపడి ఉంది. అందులో మొట్టమొదటిది సాగర జలాల భద్రత, సాగర జలాల పరస్పర భద్రత, ఉన్నటువంటి మిగతా దేశాలకు భద్రత. రెండవది బ్లూ ఎకానమీ, అంటే సముద్ర జలాలు, సముద్ర జలాల్లో ఉన్నటువంటి సంపద, మత్స్య సంపద కావచ్చును, ఖనిజ సంపద కావచ్చు, పెట్రోలియం నిక్షేపాలు కావచ్చును, ఈ బ్లూ ఎకానమీ దీనిని కాపాడి దీనిని సదుపయోగం చేయటము. మూడవ స్తంభము పర్యావరణపరమైనటువంటి సాగర జలాలను పర్యావరణ కాలుష్యం నుంచి దూరం చేసేటటువంటి ప్రయత్నము. నాలుగవది వాణిజ్యము పెంపొందించటము. ఐదవది శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించటము. ఆరవది డిజాస్టర్
రెస్పాన్స్. అంటే సముద్రాల్లో ఎక్కడ ఏ ప్రమాదం వచ్చినా, భూకంపం కావచ్చును, సునామీ కావచ్చును, లేకపోతే పడవ ప్రమాదం కావచ్చును, ఆయిల్ స్పిల్ కావచ్చును, అంటే సముద్రంలో వెళ్తున్నటువంటి పడవల నుంచి చమురు లీక్ అయి సముద్ర జలాల్లో కాలుష్యం వ్యాపించటం కావచ్చు. వీటన్నిటి విషయంలో ఫస్ట్ రెస్పాండర్గా ఉండేందుకు ఇండియా, స్పెయిన్ ఈ రెండు ఈ ఒప్పందం చేసుకున్నాయి. అదేవిధంగా 7వది అన్నిటికన్నా ముఖ్యమైనది సాగర జలాలలో మన సామర్థ్యాలను మరింత పెంచుకోవడం, కెపాసిటీ బిల్డింగ్. 7 స్తంభాలపైన ఈ ఇండో పెసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్ ఆధారపడింది. నిజానికి మోదీ ప్రభుత్వం రాగానే ఈ దిశగా చాలా ప్రయత్నాలు ప్రారంభమైన 2015లో మోదీ ప్రభుత్వము సాగర్ అనేటటువంటి ఆలోచనను తీసుకొచ్చింది. ముఖ్యంగా హిందూ మహాసముద్ర జలాలలో ఉన్నటువంటి దేశాలన్నిటి యొక్క అభివృద్ధి, సెక్యూరిటీ, వాటి యొక్క భద్రత, ఈ 2 అంశాల కోసము సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అన్నటువంటి పేరుతో సాగర్ SAGAR అనేటటువంటి ఒక ఆలోచనని ప్రజల ముందు పెట్టింది. తర్వాత 2019లో దీన్ని ఇండో పెసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్గా దీన్ని విస్తరింపజేసింది. 2026లో భారత ప్రభుత్వము సాగర్ నుంచి మహాసాగర్కి విస్తరించింది. మహాసాగర్కి విస్తరణ అంటే ఆఫ్రికా తీర ప్రాంతం నుంచి పసిఫిక్ సముద్రం యొక్క తీర ప్రాంతాల వరకు విస్తరించినటువంటి మొత్తము ప్రాంతాల యొక్క భద్రతకు సంబంధించి భారత ప్రయోజనాలు కాపాడటము, ఈ ప్రాంతంలో ఉన్న దేశాల ప్రయోజనాలు కాపాడటము, నౌకాయానానికి సంబంధించిన నియమ నిబంధనల్ని పాటించే విషయంలో పనిచేయటం, ఇదంతా కూడాను చేయాలన్నటువంటి మహాసాగర్ అన్నటువంటి కాన్సెప్ట్కి దీనిని పెంచటం జరిగింది. చాలా మౌనంగా, ఎటువంటి హడావిడి లేకుండా భారత్ సాగర జలాల్లో తన భద్రత, తన యొక్క ప్రాధాన్యము, తన సామర్థ్యము, అదేవిధంగా మిగతా దేశాలతో ఒప్పందాలు ఇవన్నీ చేసుకునేటటువంటి ప్రక్రియను కొనసాగించింది. అందులో భాగంగానే స్పెయిన్ మన దగ్గరకు వచ్చింది. నిజానికి స్పెయిన్ తోటి మన భారత స్పెయిన్ నౌకాదళాల కొలాబరేషన్ కూడా 2021 నుంచి ప్రారంభమైంది. 2021లో మధ్యధరా సముద్రము, మెడిటరేనియన్ సీలో ఒక ఆపరేషన్, ఒక ఎక్సర్సైజ్ నిర్వహించారు మన INS త్రికండ్. అదేవిధంగా స్పెయిన్కి చెందినటువంటి నవారా అనేటటువంటి యుద్ధ నౌక, ఈ 2 కలిసి ఎక్సర్సైజ్ నిర్వహించాయి. 2024 ఆగస్టులో INS టాబర్, ఇది మనకి సంబంధించిన యుద్ధ నౌక, అతాలయ అనేటటువంటి యుద్ధ నౌక స్పెయిన్కి చెందింది. ఈ 2 కలిసి మధ్యధరా ప్రాంతంలో హిందూ మహాసముద్ర జలాలలో సాగర భద్రత విషయంలో, పైరసీని అడ్డుకునే విషయంలో ప్రత్యేకమైనటువంటి ఎక్సర్సైజ్ నిర్వహించాయి. జూన్ 2025 గత సంవత్సరం కూడాను ఈ పైరసీ, సీ పైరసీ ఏదైతే ఉందో ఈ పైరసీకి వ్యతిరేకంగా ఎక్సర్సైజ్ నిర్వహించింది. ఈ రకంగా స్పెయిన్తో భారతదేశం యొక్క సంబంధాలు, నౌకాపరమైనటువంటి, నౌకాదళపరమైనటువంటి సంబంధాలు 2021 నుంచి ప్రారంభమయ్యాయి. ఇప్పుడు అవి పరిపక్వ దశకి చెందాయి. అదేవిధంగా 2015లో సాగర్ అనేటటువంటి కాన్సెప్ట్ తోటి సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ నుంచి మొదలుపెట్టి 2019 IPOI, అదేవిధంగా ఇప్పుడు మహాసాగర్ కాన్సెప్ట్, ఏకంగా ఆఫ్రికా నుంచి పసిఫిక్ దాకా భారతదేశం ఏదో అమెరికా యొక్క చదరంగంలో ఇండో పసిఫిక్ పావుగానో ఈ రకంగా కాకుండా తనదైనటువంటి నౌకాదళ దృక్పథము, సముద్ర జలాల దృక్పథాన్ని వికసింపజేసుకుని మిత్రుల్ని కలుపుకుంటూ వెళ్తోంది. స్పెయిన్ని కలుపుకుని ఈ గొప్ప ఒక వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యానికి, కేవలము యుద్ధానికి, సాగర జల భద్రత మాత్రమే కాకుండా అన్య విషయాలకి, ఇతర విషయాలకి కూడాను దీన్ని ఎక్స్టెండ్ చేసి భారతదేశము ఒక అద్భుతమైనటువంటి దౌత్యపరమైన విజయాన్ని ఎలాంటి డప్పు డవాలు లేకుండా, ఎలాంటి ప్రచారము లేకుండా సాధించి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.